హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేహియా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎంతో ఇష్టమైన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. వాటిని కొంచెం పెద్ద పెద్ద సైజెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టొమాటోస్ని తీసుకోవాలి. టొమాటోని కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో బటర్ వేసి వేడయ్యాక పన్నీర్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఉల్లిపాయలు టమాటాలు వేసి వేయించుకోవాలి. దానిలో కొంచెం జీడిపప్పు యాడ్ చేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. అది చల్లారాక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి బటర్ వేసి వేడెక్కాక ఇలాచి, చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా బటర్లో కారం, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేయటం వల్ల కర్రీకి మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మగ్గబెట్టాలి. కొంచెం పుదీనా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ అంతటిని ఒకసారి బాగా కలియబెట్టి సైడ్స్ అన్నింటినీ బాగా దగ్గరకు అనుకునేలా చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత తీసి చూస్తే బాగా పేస్ట్ అంతా, గ్రేవీ అంతా బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మరుగుతున్న ఆ గ్రేవీలోకి ముందుగా ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే కర్రీ బాగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని కర్రీ బౌల్లోకి తీసుకోవాలి. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. బగారా రైస్లోకి చాలా బాగుంటుంది డాబా స్టైల్ పన్నీర్ కర్రీ, చపాతీస్లో కానీ. Please friends, like, share and subscribe.